11వ వచనం దేవుడు మాట్లాడుతున్నారు. 11వ వచనం, సౌలు నన్ను అనుసరింపక వెనుతీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తపడుచున్నాను. దేవుడు మరోసారి పక్షపాడుతున్నాను. సౌలు మొట్టమొదటిగా ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా నిర్ణయించుకున్నాను కదా. మరి రాజు ఏం చేయాలి? దేవుడికి ఆధీనంలో ఏం చెప్తే కానీ దేవుడు అప్పగించిన పని చేయకుండా వచ్చాడు. అప్పుడు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఇశ్రాయేలు జనాంగానికి ఏడుకోని మీరు రాజుగా ఇంతమంది జనాంగంలో ఏమని చేయాలి? నేను రాజు చేశాను కదా, మీకెందుకు నేను రాజుగా చేశాను? దేవుడు దుఃఖించి ఏం చేశాడు? అతని స్థానంలో ఎవరు పెట్టాడు? దావీదును పెట్టాడు. దేవుడు దుఃఖించి వెంటనే దేవుని కోపం దగ్గరికి వచ్చింది. దేవుడు అతను తీసివేసి రాజుగా తీసివేసి దావీదును పెట్టాడు. సౌలు చనిపోయిన తర్వాత రాజుగా దావీదు వచ్చాడు. ఇశ్రాయేలుగాని చక్కగా పరిపాలన చేస్తాడు. దేవుని ఇష్టానుసారమైన వ్యక్తిగా దావీదు. దేవునికి దుఃఖము కూడా దేవుని పశ్చాత్తాపడకూడదు. దేవుని బాధపడక విధానంలో మనం వెళితే దేవుని కోపానికి మనం ఆడుకోవడానికి. మరి దేవుని ఎలా ఉండాలి అంటే చక్కగా ఉండాలి. అబ్రహాము దేవుని మాట విని వెళ్ళిపోయాడు. ఏముంది? ఏమీ లేదు. తన భార్య తనతో పాటు వచ్చిన లోకము తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ ఒక స్వరాన్ని లోపడానికి వెళ్ళిపోయాడు. దేవుడు బహుగా విస్తారమైనటువంటి ఆశీర్వాదం. ఏమీ లేని వాడు ధనవంతుడైపోయాడు. విశ్వాసులు తండ్రైపోయాడు. అబ్రహాము లోని దేవుడు జనాంగం వచ్చింది. ఇశ్రాయేలు జనాంగం ఎవరు? అబ్రహాములో వచ్చిన లేదా? అబ్రహాము ఇస్సాకులో యాకోబులో ఉన్నటువంటి ఆ వాళ్ళే ఇశ్రాయేలు జనాంగము ఇలా విస్తరించింది. కానీ ఒక మాట వినా అబ్రహాము. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి విధానం దేవునికి కోపము, దేవుని పశ్చాత్తాపము పడే విధానంలో మనం వెళ్తే, దేవునికి కోపం వస్తే నరులకు కోపం వచ్చిందనుకో మనం వాడకు దెబ్బ కొట్టి మనం ఇంకో దెబ్బ మనం కొట్టవచ్చు. దేవునికి కోపం వస్తే దేవుడితో మనం పోరాడలేము. దేవుడితో మనం పోరాడలేము. నష్టాన్ని అనుభవించాలి, కష్టాన్ని అనుభవించాలి. దేవునికి విరోధమైన పని ఏ పని కూడా మనం చేయకూడదు. సౌలు దేవునికి విరోధమైన పని చేశాడు. రాజుగా దిగిపోయాడు. నరులు కుమార్తెలు దేవునికి విరోధంగా పని చేస్తాడు. అసలు నరులే లేకుండా చేశాడు. నరులే లేకుండా. కాబట్టి దేవునికి విరోధమైన పని మనం చేయకూడదు. దేవునికి సంతోషకరమైన పని. దావీదు ఏం చేశాడు? దేవునికి సంతోషకరమైన పని చేస్తాడు. ఇష్టానుసారమైనటువంటి వ్యక్తి అమ్మ. ఇంకా మోషే దేవుడు ఏమన్నా తెలుసా? నమ్మకమైనటువంటి వ్యక్తి. కాబట్టి దేవుడు రెండవ మాటగా వాళ్ళు చెప్తున్నారు ఏమంటే, దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు. కారణం ఏంటో మరి మీకు దేవునికి తెలియాలి. కాబట్టి దేవుడికి దుఃఖం కలిగించే ఏ పని కూడా మనం చేయకుండా దేవుడి ఇష్టాన్ని మాత్రం దేవుడి సంవిధానంలో మనం గడుపుదాం. దేవుడి చిత్తం ఏదో తెలుస్తాం. చిత్తం ప్రకారం మనం వెళ్ళగలిగితే, నమ్మకముగా యథార్థంగా ఆయనలో ఉండగలిగితే, యోగు దీవించాడు. యోగు ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, నీతిమంతుగా ఉన్నాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అపవాదితో దేవుడు మాట్లాడతాడు. ఇదిగో యోగు వంటి వాడు ఎవరైనా యోగు వంటి నీతిమంతుడు యథార్థవంతుడు ఎవడు కూడా భూమిగా లేడు. దావీదునైతే ఇతడు నా ఇష్టాన్ని నా హృదయానుసారుడైనటువంటి కుమారుడు. పౌలు నమ్మకమైన యథార్థమైన సేవ చేస్తాడు. సమస్తం కోల్పోయి పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని సేవ చేస్తాడు. దేవుని సేవ ఎవరు కూడా చేయాలి. అంత సేవ ఎవరు కూడా చేయాలి. అంత ఆశీర్వాదం కూడా ఉంటుంది. అన్ని గ్రంథాలు ఎవరు వస్తాయి? ఒకే వ్యక్తి చేత అన్ని గ్రంథాలు రాయించాడు దేవుడు.
అసలు ఆస్తిలో ఉన్నటువంటి సేవలో ఒక ఇల్లు కూడా తక్కువనే. అసలు ఎందుకు నాకు పెట్ట లోకాన్ని పెట్టతో సమానంగా ఎంచుకున్నటువంటి బైబిల్ గ్రంథంలో ఏకైక వ్యక్తి ఎవరు? పౌలు. విస్తారమైన సంఘాన్ని పెట్టారు, విస్తారమైన సేవలు చేస్తారు, దేవుని యథార్థమైన తీసుకొచ్చారు. కాబట్టి దేవునికి ఇష్టానుసారంగా మారుతాం. దేవునికి కోపగించే పనులు మనం ఎప్పుడు చేయరు. దేవుడు కోపడుతున్నాడు, ప్రేమ గ్రామాన్ని సిద్ధపడుతుందని దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. నేను దుఃఖిస్తున్నాను అంటున్నాడు. నేను దుఃఖిస్తున్నానని నాకు కొంచెం బాధ అనిపించింది. దేవుడు దుఃఖిస్తున్నాడు, దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపం కలిగించే విధానంలో ఉంది ప్రభువా. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు